కానిస్టేబుల్పై కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పరారైన ఓ అంతర్రాష్ట్ర క్రిమినల్ను పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. ఇక 3 నెలల వ్యవధిలో 43 నేరాలకు పాల్పడిన దొంగను పట్టుకుని పెద్ద మొత్తంలో నగదు బంగారాన్ని రికవరీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులో ఈ నెల 10వ తేదీన నరేష్ అనే కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి పారిపోయిన ఏపీకి చెందిన అంతర్రాష్ట్ర దొంగ త్రివిధుల సురేందర్ను పోలీసులు పట్టుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి నేడు పోలీసు కమిషనర్ శ్రీ సునీల్ దత్ మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. 300 రూపాయల కోసం దొంగతనం మొదలుపెట్టిన సురేందర్ ప్రస్తుతం గజ దొంగగా మారాడని, గడిచిన 3 నెలల వ్యవధిలో 2 తెలుగు రాష్ట్రాలలో 43 నేరాలకు పైగా పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సురేందర్ను ఏడాది జనవరి 25న తేదీన బెయిల్కు బయటకు వచ్చాడని, ఇక తర్వాత కూడా అనేక నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. చోరీలకు పాల్పడే సమయంలో టెక్నాలజీని సైతం సురేందర్ బాగా ఉపయోగిస్తారని, నేరం చేసిన అనంతరం దోచుకున్న నగదు బంగారాన్ని దగ్గరలోని శ్మశాన వాటికలో దాచి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటారని వివరించారు. ఆయన డ్యూటీ చేసినప్పుడు పర్ఫార్మింగ్ మనిషి పీసీ మీద అటాక్ చేసింది. మన పీసీతో పాటు అదర్ పీసీస్ కూడా ఉన్నారా, వాళ్ళ ఇద్దరి మీద ఆయన అటాక్ చేసింది. ఒక పీసీకి నైఫ్తో అటాక్ చేసింది, గాయాలపడారు. ఇది మర్డర్ ఇంటెన్షన్తో ఆయన మీద అటాక్ చేసింది. ఈ క్రమంలో మన పీసీ ఆయనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన ఒక హ్యాబిచువల్ అఫెండర్ తిరువెందుల సురేందర్. అది మన పీసీ మీద అటాక్ జరిగింది. అది ఆ అఫెండర్కి మన లోకల్ ఇన్స్పెక్టర్ టీమ్ ఫామ్ చేసి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత 3 PM-కి 18/3/2025 3 PM-కి వైకుంఠ ధామం కొత్తూరు విలేజ్ దగ్గర ఆయనకి పట్టుకోవడం జరిగింది. మన ఆ టీంలో టీ కవిత, PC 2759M నరేష్ కుమార్, PC 2022M శ్రీనివాస్, వాళ్ళ అందరూ ఆయనకి పట్టుకోవడం జరిగింది. హిస్టరీ మేము మీకు అందరికీ చెప్తాము. ఆయన ఒక ఫస్ట్ అఫెన్స్, ఆయన తల్లికి ఒక చీరలు సారీ పర్చేజ్ చేయడానికి చేసింది. 300 రూపీస్ కోసం చేసింది. తర్వాత ఈ క్రైమ్లో ఆయన రెగ్యులర్గా ఇన్వాల్వ్ అయ్యి హ్యాబిచువల్ అఫెండర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన టోటల్ ఈ రోజు వరకు ఇప్పటివరకు 90 ఆఫెన్సెస్, ప్రాపర్టీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్మెంట్ ఆయనకి ఉంటుంది. 25/11/2024 లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఆయనకి ఒక